ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి కిన్నెరా వెల్ఫేర్ సొసైటీ ఫౌండర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ నాగ చంద్రిక అమ్మ. ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ మాత్రం ఆడవాళ్ళ గురించి, మగవాళ్ళ గురించి, ఎవరి గురించి అయినా. మనం ఇద్దరు మాట్లాడడం అంటే ఏ ఒక్కరికి సపోర్ట్ గా మనం మాట్లాడడం. సో అమ్మ, ఇప్పుడు మనం చూసుకుంటే మనసుకు సంబంధించి అమ్మ, కొందరు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు, కొందరు చాలా వీక్ గా ఉంటారు. మనసు బలహీనంగా ఉన్న వాళ్ళని నువ్వు బాధ పెడితే, అది అమ్మాయి అబ్బాయిని కానీ, అబ్బాయి అమ్మాయిని కానీ, ఎవరినైనా మామూలుగా అంటూ ఉంటారు, అరే ఎవరిని బాధ పెట్టకురా, వాళ్ళ ఉసురు నీకు తగులుతుంది అంటూ ఉంటారు. నిజంగా ఉసురు తగలడం ఏంటి? ఒకరిని బాధ పెడితే నిజంగా ఆ ఎఫెక్ట్ ఉంటుందా? మామూలుగా అంటారు ఆడదాని ఏడుపు మంచిది కాదు. ఏంటమ్మా ఇవన్నీ నిజమేనా? ఇప్పుడు నువ్వు అడిగింది మనసుకు సంబంధించి కాకుండా భగవంతుడికి సంబంధించింది కూడా నువ్వు అడుగుతున్నావు. కర్మ సిద్ధాంతం ఇది. నువ్వు అడిగిన నన్ను కర్మ సిద్ధాంతం గురించి అడుగుతున్నావు. కర్మని ఉసురు అని అంటే కర్మ. అది మనం చేసిన కర్మ మనకు ఏది చేస్తే అదే వస్తుంది మన చేతికి. మంచి చేస్తే మనకు మంచి అంటే చూడు, నువ్వు మంచి చేయి నలుగురికి నీకు మంచి జరుగుతుంది అంటే, చెడు చేయి చెడు నీకు తగులుతుందిరా, ఈ పొద్దు కాకపోయినా కొద్ది రోజులకన్నా వస్తుంది. మనం నిజంగానే ఏ చేస్తే అది ఖచ్చితంగా మనం అనుభవించాల్సి వస్తుంది. అది కర్మ సిద్ధాంతం. ఇంకా భగవంతుడు ఉన్నాడని నమ్మకం ఉంది కాబట్టి మనకి ఆ కర్మ సిద్ధాంతం ఇంకా తిరుగుతోంది. కానీ అది కొంతమంది మర్చిపోతారు. భగవంతుని మీద నమ్మకం ఉండదు వాళ్ళకి, ఊరికే ఉన్నట్టు నటిస్తారు అంతే నలుగురి కోసం. అలాంటి వాళ్ళకు మంచి చెడు అనేది ఏది ఉండదు. బాధ పెట్టాలనంటే వాళ్ళకి ఏంటంటే ఎదుటివాడు బాధపడతా ఉంటే, ఏడుస్తుంటే వాడికి ఆనందంగా ఉంటుంది. ఒక రాక్షసానందం అది. బాగైంది వీడికి, బాగానే మాట్లాడాను నేను, బాగానే కష్టపెట్టా, బాగైంది వీడికి అనే రకంగా ఆనందపడతారు. అదొక జబ్బు అనుకుంటా నేను, అదొక రోగం. ఎందుకంటే సహజంగా లేనిది ఏదైనా కూడా అసహజంగా ఉండేది అది ఏదో ఒక ఉంటే తప్ప మామూలుగా పుట్టి పెరిగి మంచి బతికిన వాళ్ళు ఎవరు చేయరు కదా. అట్లా ఏదో రాక్షసానందం, ఒకరిని ఇబ్బంది పెట్టడము. ఇక ఆడవాళ్ళను పెట్టడము అనేది కాదు. ఆడవాళ్ళైనా మొగాళ్ళైనా, మొగాళ్ళని బాధ పెట్టే ఆడవాళ్ళు లేరా? మనం ఈ మధ్యనే విన్నాం, బోళ్ళ మంది ఆడవాళ్ళు మొగుడు చంపేస్తున్నారు, నరికేస్తున్నారని. అంటే మనం ఆడవాళ్ళు మంచోళ్ళు, మగోళ్ళు చెడ్డోళ్ళు అని అనుకోవాల్సి, మొగాడిని బాధ పెట్టే వాళ్ళు కూడా ఉంటారు, చాలా ఉంటారు, బాధపడతారు. వాళ్ళు సిన్సియర్గా ప్రేమించే వాళ్ళు ఉంటారు మగవాళ్ళల్లో కూడా, పద్ధతిగా బతికే వాళ్ళు ఉంటారు మగవాళ్ళల్లో కూడా, ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు మగవాళ్ళల్లో. ఆమెను ప్రేమించి ఇది నా భార్య, నా సంసారము, నా బిడ్డలు అని ముందుకెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. దానికి కులం కానీ మతం కానీ ఏదా దాన్ని అతీతంగా ప్రేమిస్తారు కొంతమంది. ఎన్నో ఉంటాయి అవి వాటికి. కానీ ఈ రాక్షసానందం అనేది మానసిక స్థితి లేని వాళ్ళకు వస్తుంది. ఒక విధమైనటువంటి ఏమంటారు అది, దానికి ఏదో పేరుంది రాదా, ఇట్లా ఎదుటి వాళ్ళని రాక్షసానందం, ఎదుటి వాళ్ళని బాధపడతా కళ్ళల్లో పైశాచికం, ఏడుస్తూ ఉంటే. అంటే నేను అనొచ్చాను కూడా తెలియదు. కొంతమంది చాలామంది సెక్సువల్గా కూడా ఆడదాన్ని హింస పెట్టి కోసి కొట్టి ఆనందపడే వాళ్ళు కూడా ఉంటారు. మరి అది ఎంత రాక్షసానందం అనుకోవాలా? అట్లాంటి ఉంటారు. అది వాడు ఆనందపడతాడు అది చేసినప్పుడు. మరి ఎంత అది ఎంతకంటే అయినా అంత స్పాట్లో చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. మళ్ళీ అమ్మాయిలు కూడా చాలా ఉంటుంది. అన్నిటికంటే శరీరానికంటే కూడా మానసికంగా ఎవరిని ఇబ్బంది పెడతారో, బాధ పెడతారో అది చాలా ఘోరం రాదా. క్షణం చచ్చిపోతారు వాళ్ళు. ఇట్లా శరీరాన్ని హింస పెట్టి ఆనందం పెడితే ఆ అమ్మాయి భరించలేక చచ్చిపోవచ్చు, తట్టుకోలేక చచ్చిపోవచ్చు. కానీ మానసికంగా బాధ పెట్టినప్పుడు వెంటనే చావు రాదు కదా. వెంటనే చచ్చిపోరు. మానసికంగా పెట్టినప్పుడు రగిలి 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 ఇంకా ఎక్కడో చిన్న ఆశ పెట్టుకోండి వాళ్ళ మీద, ఇంకా ఎదురు చూస్తూ మెల్లమెల్లగా చావుకు దగ్గరైపోయి లాస్ట్కు పోతారు. శరీరము అనుకోకుండానే అన్ని రకాల జబ్బులు వస్తాయి, అన్ని రకాల ఇది వస్తుంది. కానీ ఒక్కటి చెప్తున్నాను, నువ్వు ఎప్పుడు ఎదుటి వాళ్ళని మంచి కోరవో, ఎదుటి వాళ్ళని ఎప్పుడు హింస పెడతావో అది ఖచ్చితంగా తగులుతుంది. కానీ చాలామంది అంటారు, నేను ఇది కూడా విన్నా, వాళ్ళ పిల్లలకు తగులుతుంది అంటారు. నాకు అదే ఆలోచన వస్తుంది ఒకసారి, పిల్లలకి ఎందుకు తగలాలా? వాడు చేసిన పనికి, ఆమె చేసిన పనికి వాళ్ళ పిల్లలకు తగలడం ఏంటి? ఎవరి కర్మ వాళ్ళకి, ఎవరి వాళ్ళకి తగులుతుంది అంటారు. మరి తండ్రి చేసిన తరతరాలకు వస్తుందని అంటున్నారు. బాధ కర్మ అనేది అనుభవిస్తారు అని చెప్పేసి. కర్మ అనేది మాత్రం ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే. ప్రస్తుతానికి వాడు బాగానే ఉంటాడేమో, కానీ పోంగ ఆ ఉసురు అనేది వాళ్ళు పడిన ప్రతి మానసికమైన బాధ, కళ్ళలోంచి కారిన కన్నీళ్ళు,
ప్రతిదీ ఎదురుగా ఆ కర్మ అనేది కొట్టుకొని తిడుతుంది వీళ్ళకి, ఖచ్చితంగా కొట్టుకుంటుంది. కానీ కొట్టుకోవాలా వాళ్ళు అట్లా పోవాలని మనం కోరుకోము, ఎదుటి వాళ్ళు కోరుకోము. బాధపడేవాడు కోరుకోడు. ఎందుకు ఇట్లా బాధ అర్థం కాదు, కొన్నిసార్లు ఎందుకు బాధ పెడుతున్నారో అర్థం కాదు, ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కాదు, ఎందుకు ఇలా చేశారో అర్థం కాదు కూడా. అది ఇంకా నరకం అది అసలు. ముందు ఎదురెదురుగా కొట్లాడుకున్నామనుకో, నువ్వు ఇట్లా వాడివి, నువ్వు ఇట్టోడివి అని మాట్లాడుకున్నామనుకో, అది తెలిసిపోతుంది మనకి. దీనికి ఆస్తి కోసం కొట్లాడినారు, లేదా డబ్బు కోసం కొట్లాడినారు, లేకుంటే జాగా కోసం కొట్లాడినారు, భూమి కోసం కొట్లాడినారు, తెలిసిపోయాయి మనకి ఎదురుగా డబ్బు కోసం కొట్లాడినారని. ఏదే తెలియకుండానే ఇట్లా చేసినప్పుడు దేనికోసం ఏమి మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళిపోవాలని ఏమన్నట్టు. అది ఎంత బాధ ఉంటుంది, మళ్ళీ ఎట్లా అనిపిస్తారు అది? అది నీకు మంచిదా? ప్రతి క్షణము 24 గంటలు 365 రోజులు వాళ్ళు కార్చే కన్నీళ్ళు, వాళ్ళు మానసికంగా పడే వేదన ఉంటుంది కదా. ఖచ్చితంగా ధర్మ అనేది ఈశ్వరుడు ఖచ్చితంగా టాయిలెట్ చేస్తాడు. అది పెట్టుకొని ఎప్పుడు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టద్దు, బాధపడద్దు. మీకు ఏదన్నా మనసుకు కష్టం అనిపిస్తే వాళ్ళ వల్ల ఏదో నీ వల్ల నాకు ఈ కష్టం వస్తుంది, నీ వల్ల నాకు ఈ బాధ కలుగుతుంది కాబట్టి ఇది చెయ్యొద్దని చెప్పు. లేదనంటే ఇదిగో నీ వల్ల నాకు మనసు బాధపడింది కాబట్టి మీకు నాకు వద్దంటే మేము వెళ్ళిపోతున్నామని చెప్పు. ఇలాంటి పనులు చేసి ఎందుకు ఎదుటి వాళ్ళని బాధ పెట్టి వాళ్ళను చచ్చిపోయేంత వరకు తీసుకొచ్చి ఆ కుటుంబాలను నాశనం చేసి ఏమొస్తుంది దానివల్ల? అందుకే అంటారు, మా దేహానికి గాయం తగిలితే ఏదో వైద్యుడి దగ్గరికి వెళ్ళి దానికి నయం చేయొచ్చు, మనసుకు గాయం తగిలితే మాత్రం అది ఎక్కడైనా ఆఫీసులలో కానివ్వండి, ఫ్రెండ్స్లలో కానివ్వండి, భార్యాభర్తలు కానీ, పిల్లలు ఎవరికైనా మనసు అనేది అందరికి ఒకటే కదమ్మా. అదే మీకు అదే సినిమాలు నాగేశ్వరరావు కూడా చెప్తారు కదా, మనసు గతి ఇంతే, మనిషి బతుకు ఇంతేనా. మనసున్న మనిషికి సుఖం లేదు. నిజం, మనసు ఉన్నప్పుడు అది మనం ఇంకా క్షమిస్తా పోతాం కాబట్టి సుఖం ఎక్కడికి వస్తుంది రాదు. దుర్మార్గుడికి ఏమి ఉండదు అసలు, వాడు ఆనందంగా ఉంటాడు. చేసే సవతల వాళ్ళు పడతా అంటే ఆడి సంసారం, వాళ్ళ పిల్లలు, ఆమె సంసారం, ఆమె పిల్లలు, ఆమె డబ్బు సంపాదించుకోవడం, దాంట్లో పడిపోయి వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. కానీ ఎదుటి వాళ్ళు నీ వల్ల బలైన వాళ్ళు ఏ స్థితికి పోతారు? వాళ్ళు మంచి వాళ్ళు, మంచి జ్ఞానం ఉండేవాళ్ళైతే తిప్పుకొని వాళ్ళ లైఫ్ను వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు. ఇంతేలే అని చెప్పేసి. లేని వాళ్ళు చాలా కష్టం అనిపిస్తుంది. ఎవరి మనసులతో ఆడుకోవద్దండి, గాయపడితే నిజంగా చాలా కష్టం. థ్యాంక్ యూ అమ్మా.